ప్రియమైన క్రికెట్, నాకు మరో అవకాశం ఇవ్వవా అంటూ 2022లో కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. 3 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ముంబైపై విరుచుకుపడ్డాడు. ఐపీఎల్లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఢిల్లీ 12 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఢిల్లీ ఓడినా కరుణ్ నాయర్ ఇన్నింగ్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మేటి బౌలర్లలో ఒకరైన బుమ్రాను సైతం కరుణ్ నాయర్ కనికరించలేదు. దీంతో 40 బంతుల్లోనే 89 పరుగులు చేసి 2018 తర్వాత ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. డొమెస్టిక్ లీగుల్లో కరుణ్ నాయర్ పరుగుల వరద పారించాడు. విజయ్ హజారే టోర్నీలో వరుసగా 3 సెంచరీలు చేశాడు. అలాగే ముస్తాక్ అలీ రంజీ టోర్నీల్లోనూ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్ను టీమిండియాలోకి తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా చెప్పారు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు కరుణ్ నాయర్ను ఎంపిక చేయాలన్నారు. ఒక్క ఇన్నింగ్స్లో ఛాన్స్ రావడంతో కరుణ్ నాయర్ తానేంటో నిరూపించుకున్న తీరు అందరినీ ఆనందానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఇది కదా అసలైన కంబ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.